2026 సంవత్సరం మార్చి 30 నుండి 2027 సంవత్సరం ఏప్రిల్ 3వ తారీఖు వరకు పరాభవనామ సంవత్సరం ఈ తెలుగు సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం. ఈ మార్చి నెలలో నుంచి మార్చి 20 నుండి ఏప్రిల్ 6వ తారీఖు వరకు కూడా పరాభవనామ సంవత్సరం. ఇప్పుడు ఇందాక ఈ సంవత్సర ఫలితం మేషరాశి చెప్పుకున్నాం. ఇప్పుడు 2వ రాశి వృషభ రాశి చెప్పుకున్నాం. ఈ వృషభ రాశి పరిస్థితి ఏమిటి? ఈ వృషభ రాశికి శుక్రుడు శని ఏకాదశిలో ఉన్నారు. మరి గురువు తొందరలో వృషభ రాశిలోకి రాబోతున్నాడు. కానీ ఈ రాశికి వృషభ రాశికి 11వ ఇంట శని ఉండడం చాలా విశేషం. ఈ రాశి వాళ్ళకి చాలా బలంగా ఉంటుంది. ఈ రాశికి గురువు వృషభ రాశికి తృతీయంలో ఉన్నాడు, ధనాధిపతి ఉన్నాడు. తర్వాత రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు, శని, మరి 6 గ్రహాలు బాగున్నాయి. శుక్రుడు వివాహం కాని వాళ్ళకి వివాహం అవటానికి, శని ఆల్రౌండర్. ఇంకా సంవత్సరంన్నర ఈ వృషభ రాశికి 11ంట ఇంకా సంవత్సరంన్నర పాటు శని ఉంటారు. ఏ పని అనుకుంటే ఆ పని లెక్క రాకుండా జరుగుతుంది. శని మంచి బలంగా ఉన్నారు. కుజుడు, రవి, బుధుడు, రాహు. రవి బుధులు కలిసి ఉంటే వ్యాపారం బాగా సాగుతుంది. కుజుడు ఉంటే ఇల్లు, పొలమో, ఆస్తో, అపార్ట్మెంటో ఏదో ఖచ్చితంగా కొనుక్కుంటారు. అయితే ఈ రాశికి చెప్పాలి అంటే 2 గ్రహాలే బాగాలేవు. రాహు, కేతువు ఈ 2 గ్రహాల మధ్యలో అన్ని గ్రహాలు పడ్డాయి. దానివల్ల వచ్చిన సమస్య ఏమిటాయంటే దానివల్ల వచ్చిన నష్టం ఏమిటాయంటే కాలసర్ప దోషం. ఈ కాలసర్ప దోషం ఏమవుతుందంటే అన్నం తిందామనుకుంటే తింటానికి నీళ్ళు ఇవ్వద్దు. ఏ పని చేయటం కూడా చాలా కష్టమవుతుంది. అన్ని శుద్ధాన్నం అంటారు. అన్ని చేతికొచ్చిన మొత్తం జారిపోతాయి. ఉన్న డబ్బులు పోతాయి, రావాల్సినవి రావు. చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు ఉంటాయి. కాలసర్ప దోషం. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు మొత్తం పడ్డాయి. దానివల్ల కాలసర్ప దోషం పడదు. సూర్యుడు మధ్యలో ఉన్నారు, అటు ఇటు రాహుకేతువులు ఉన్నారు. అప్పుడు గ్రహణం వచ్చింది. చంద్రుడు అంతే, చంద్రుడు మధ్యలో ఉన్నాడు, అటు ఇటు రాహుకేతువులు ఉన్నారు. అప్పుడు కూడా గ్రహణం వచ్చింది. మరి చంద్రుడికి అంత కష్టం వస్తే మానవుడికి కష్టం రావటం పెద్ద లెక్క కాదు కదా. మరి చెప్పాలంటే 5-6 గ్రహాలు బాగుండు. ఇప్పుడున్న పరిస్థితి ఏమిటంటే కాలసర్ప దోషం వల్ల చాలా కష్టాలు, నష్టాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. ఈ రాశి వాళ్ళకి, ఈ వృషభ రాశి వారికి 5 ఆదాయం 14 ఖర్చు కనపడుతుంది. దీనివల్ల ఎక్కువగా ఖర్చు, మరి వచ్చింది కాక ఉన్నది కూడా ఖర్చు అయిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది రాశి అంటే 25 వంతులో జరుగుతుంది. ఈ వృషభ రాశికి మరి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 2 పాదాలు కలిసి వృషభ రాశి అయింది. ఈ వృషభ రాశి వాళ్ళు ఎందుకంటే మీరు పుట్టిన రోజు నక్షత్రాన్ని బట్టి రాశి రావాలి. ఏదో పిలిచే పేరును బట్టి నా రాశి ఇది అనుకుంటే మీరు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. తర్వాత ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకాన్ని చూపించబట్టి రాహువుకి 18,000, కేతువుకి 7,000 జపం చేయించి రాహువుకి మినువులు, కేతువుకి ఉరవలు దానం ఇచ్చుకోవాలి. ఇది కాకుండా ఇంకా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చెప్పించుకోవడం, ఈ జాతకం చూసి ఎట్లా ఉందో ఫలితాన్ని కనుక్కోవడం
చాలా అవసరంగా కనపడుతుంది. మీరు మాత్రం ఏదో చెప్పాను అని అసలు పెట్టలేదు. చాలా జాగ్రత్త పడాలి. ఇది చాలా మంచిది. స్వస్తి. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండస్తంతాహీలి శ్రీశ్యాం రవిః. గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కళ్యాణం కమనీయ కోమలకరైరార్ద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురగురోర్విప్రాశిషానుగ్రహం బాహ్వోత్కంకణబంధనం దశగుణం మాంగళ్యసూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే దేవాదిదం మంగళం. కళ్యాణౌ కమనీయ రూప విభవౌ కల్పద్రుమౌ శ్రీపదౌ కంజాక్షౌ కనకోపమాంబరధరౌ కంజాననౌ పారుణౌ కళ్యాణ ప్రమద ప్రదౌ కవినుతౌ కస్తూరికాపత్తికౌ శ్రీదౌతౌ శుభదం పదీహ భరతాం శ్రీజానకీ రాఘవౌ. 2026 సంవత్సరం మార్చి నెల 20వ తారీఖు నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు పరాభవనామ సంవత్సరం. మరి నూతన సంవత్సరం. అందరిగా జనవరి వస్తే నూతన సంవత్సరం అనుకుంటారు. మన హిందూ దేశంలో అందులో తెలుగు రాష్ట్రంలో తెలుగు పంచాంగం మార్చి ఈ సంవత్సరం 20 నుండి 2026 మార్చి 20 నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు తెలుగు సంవత్సరం వచ్చింది. ఈ తెలుగు సంవత్సరంలో ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం. ఇదివరకు ఇప్పుడు కూడా మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు సంవత్సరం మొత్తం ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈ సంవత్సరం మొత్తం ఫలితాల్లో మొట్టమొదటి ఫలితం ఏమిటంటే మేషరాశి చెప్పుకోవాలి. 12 రాశుల్లో 1వ రాశి మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి ఉత్పాదనకి చూద్దాం. ఈ మేషరాశికి వచ్చేది కదా 5 గ్రహాలు బాగున్నాయి. రవి, బుధుడు, కుజుడు, రాహు, శుక్రుడు. ఈ 5 గ్రహాలు కూడా బాగున్నాయి. అయితే రవి పూర్తి చికిత్సలు ఇచ్చేవాడు. అప్పసామి దగ్గర ఏం చెప్పారంటే రవి కనుక ఈ రవిరేఖ అనేది ఉంటుంది. అప్పసామి దగ్గర రవిరేఖలు లేకపోతే వారి జీవితం వ్యర్థమైంది. అటువంటి రవి ఏకాదశంగా ఉన్నారు. కుజుడు, బుధుడు, రాహుడు. రవి, బుధుడు, కుజుడు, రాహుడు వీళ్ళందరూ కూడా ఏకాదశంగా ఉన్నారు. ద్వాదశంలో శుక్రుడు, శని ఉన్నారు. 3 గురువు, మరి 5 కేతువు. అయితే ఈ రాశి వాళ్ళకి ఒక రకంగా చాలా బాగుంది. రవిని కూడా కలిసి ఉంటే బుధాదిత్య ఉన్నారు. బుధాదిత్య రాహు ఉంటే ఏకాదశిలో ఉంటే డబ్బుకి తెలియలేదు. ఎక్కడ డబ్బులు చేతికొస్తాయి. ఇల్లు బాగుంటే ఆస్తులు, పొలాలు, ఇల్లు ఇవన్నీ కొనుక్కుంటారు. రవి బాగుంటే మీరు ఏ వృత్తి చేసినా కూడా ఆ వృత్తిలో మంచి ఆదాయం బాగుంటుంది. అయినా శుక్రుడు ద్వాదశంలో ఉన్నారు. ఈ శుక్రుడు వల్ల వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. ఒకవేళ వివాహం అయ్యి ఉంటే వాళ్ళకి సంతానం జరుగుతుంది. భార్య బాగా అనుకూలమైపోతుంది. ఇంతవరకు చాలా బాగుంది. బాగుందండి ఎంతైనా చేయాలి. శని 12 వాళ్ళు. మేషరాశికి 12 శని.
అంటే 7 శని మొదటి భాగం. ఒక్కొక్క రాశిలో శని 2 సంవత్సరాల 6 మాసాలు ఉంటారు. అటువంటి శని మరి పనులంతా ఉండటం చాలా నష్టదాయకం. ఈ శని 2025 మార్చి 30వ తారీఖు శని మీనరాశిలో పెట్టారు. ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది. 7 సంవత్సరాల 6 మాసాలు, దానికి మొత్తం సంవత్సరం అయిపోయింది. ఇంకా సంవత్సరంన్నర జరగాల్సి ఉన్నది. మరి ఈ రాశివాళ్ళ పరిస్థితి ఏంటంటే శనిని గురించి ప్రత్యేకంగా చెప్పారు. ద్వాదశాష్టమ జన్మస్థం శని మంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచయం ధనక్ష అన్నారు. మరి బతకడానికి చాలా కష్టంగా ఉంటుంది. బతుకులు ఏది కావాలో ఆ సావాసం ఏది లేకదు. మరి ప్రాణ దేవుడు ఎక్కడైతే తక్కువగా అనిపిస్తుంది. కొల్లంటి ప్రాణ సందేహం స్థాన చైతన్యం ఇల్లు చేసే ఉద్యోగం ఇంటి మారడం ధనక్షయం ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయితే అప్పుడే అవుతాం. ఇది ఏలినాశనంలో ఉన్న భాగం. అందులో ద్వాదశంలో ఉన్న శని బాగా ఇబ్బంది పడతాడు. కాబట్టి ఈ రాశులు రవి, కుజుడు, బుధుడు, రాహుడు, శుక్రుడు, ఈ 5 గ్రహాలు బాగున్నాయి. 8 గ్రహాల్లో 5 గ్రహాలు బాగున్నాయి. బాగున్న గ్రహాలు 3: శని, గురువు, కేతువు. అందులో రాహు కేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. రాజసత్వ దేశం పడ్డది. కాబట్టి రాశివాళ్ళు ఎంచుకోవాలంటే తప్పనిసరిగా శనికి 19,000 జపం. ఇక ఇది ప్రతి శనివారం కూడా. ఎందుకంటే 6 సంవత్సరాలు 6 మాసాలు ప్రతి శనివారం తప్పనిసరిగా శనిక విభజన చేయించుకోవాలి. శని 9 శనిక విభజన చేయించుకోవాలి. తర్వాత ఈ సంవత్సరంన్నర ఎందుకంటే 2006, 2026, 2027 దీని వరకు కూడా పరిస్థితులు శనికి 19,000 జపం చేయించి 4 నెలలు రావాలి. మళ్ళీ దీని తర్వాత శని మళ్ళీ జన్మానికి వస్తారు. అప్పుడు కూడా శని జపం చేయించుకోవాలి. శనికి 19,000 సార్లు శ్రీమంతం జపం చేయించుకొని 4 నెలలు రావాలి. ఇది కాకుండా గోచార రీత్యా సగం బాగుంది, సగం బాగలేదు. దీన్ని ఎట్లా చేయాలంటే ఇప్పుడు ఈ రాశికి ఇంత కష్టం ఉంది కాబట్టి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ 30 తారీఖు నెల సంవత్సరం సంవత్సరం చదువు. దాని ద్వారా జాతకం చెప్పుకోవడం మంచిది. ఇది గోచారం. గోచారం 25 వరకునే జరుగుతుంది. గ్రహచారం మరి 75 జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళ ముందు ఏం చేయాలంటే ముందుగా జాగ్రత్తగా ఈ శనిగతం చేయించుకోవడం, మరి డేట్ ఆఫ్ బర్త్ వేరే జాతకం చెప్పుకోవడం చాలా అవసరం. ఇది చేయకపోతే చాలా ఇబ్బందులు, కష్టాలు పడతాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా మన జాతకం చెప్పుకోవడం అవసరం వస్తుంది.